ఇప్పుడు మీరు కూడా ఉద్యమకారులు తెలంగాణ ఎందుకు రావాలి అనేది తెలుసుకుంటే డెఫినెట్ గా ఆ ఉద్యమం కోసం కావచ్చు లేదంటే దీనికోసం మనం ఒక ఫైట్ చేస్తాము ఆ ఫైట్ లోనే ఉండిపోతాం అనేసి అన్నారు సో ఎందుకు సార్ అంటే మీరు గత ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో కీలక పాత్ర అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకురావడానికి కొంత మీ రోల్ ఉందంటున్నారు కదా సో ఎందుకు అంటే ఆ వేరియేషన్ ఎక్కడ మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించింది ప్రాంతీయ పార్టీని ఎందుకు వద్దనుకున్నారు యాక్చువల్లీ ఏంటంటే వాస్తవానికి నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారితో శత్రుత్వం లేదు ఏం లేదు యాక్చువల్లీ ఆయన స్పీచ్లు కూడా ఈయన ప్రేరణ పొందిన వాళ్ళమే దాంట్లో ఇంకో డౌటే లేదు కానీ నాకేమనిపించిందంటే నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన కాబట్టి నేను ఉద్యమంలో పోవడానికి కారణం ఏంటంటే నా ఫీల్డ్కి నా శాఖకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుందని నేను గ్రహించిన మన రాష్ట్రంలో కళా సంపద కొదవలేదు కానీ మనం అందరం ధూమ్ధామ్ల ప్రోగ్రాంల వరకే పరిమితం అయిపోయినాం సెల్యులైడ్లో ఎంత రావాలనో అంత రాలే మనం కాబట్టి తెలంగాణ వస్తేనే మనం రావచ్చు అనుకున్నాం తర్వాత మద్రాసు నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి సౌలతులు ఇచ్చి ఎంకరేజ్ చేసిర్రో అప్పుడు మనోళ్ళు లేరు కాబట్టి నేనేం ఆలోచించినా తెలంగాణ తెచ్చుకున్నా కూడా వీళ్ళని ఇళ్ళగొట్టుడు వీళ్ళతో పంచాయతీ నాకు లేదు ఆంధ్ర సీమాంధ్రతో పంచాయతీ లేదు ప్రత్యామ్నాయ సినీ పరిశ్రమ స్థాపనే నా ధ్యేయం ఉండే నేను 12 ఏళ్ళు దాంట్లో తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి ఎన్నో మేనిఫెస్టోలలో పెట్టించినోని 2000 ఎకరాల భూమి రాచకొండలో ఇవ్వబోతే నేను ఆపినోని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అబాలిష్ చేయబోతే దాన్ని పెట్టినోని ఇన్నెన్నో పోరాటాలు చేసి అన్ని చేసి ఇక ఇదే చేసుడు అవుతుందా అని చెప్పి తర్వాత నేను సోనియా గాంధీని కలిసి ఉద్యమాన్ని విరమించుకున్నా ఇప్పుడు నేను దాంట్లో లేను కానీ కేసీఆర్ గారిది ఒకటి అభినందించాల్సిన అంశం ఒకటి ఏమున్నదంటే ఆయన సిన్సియర్గా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో చెప్పి పంపిండు ఏమని ఇప్పుడు మేము రైతులు నీళ్లు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుడు ఉన్నది ఇప్పుడు సినిమాల మీద ఇప్పుడు మేము పడలేము అని సాఫ్ చెప్పిండు చెప్పినాక ఇక ఆయన చెప్పినాక ఇంకేముందని నేను విరమించేసిన కానీ బేసిక్ ఏమైతే అవసరమో అవి ఉండేటట్టు చేసిన ఆ తర్వాత ఇక నేను పట్టించుకోలే అయితే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ సాబు ఆ టైం వరకు ఎవరు చెప్తే వినేటట్టు లేకుండే ఆయన ఆయనకి ఏదంటే అదే అన్నట్టు అయిపోయాడు ఒకసారి బ్రేక్ ఇస్తే తర్వాత వింటాడేమో అనే ఒక ఆశ గంతే ఎందుకంటే కంటిన్యూ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం మళ్ళీ సోనియా గాంధీ కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ద్రోహం చేసిన వాళ్ళలాగా నాకు అనిపించింది ఆమెను కూడా ఒకసారి థ్యాంక్స్ అని గెలిపిస్తే మంచిది నాకు అనిపించింది ఇంకేం లేదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా 2 ఏళ్ల నుంచి నేను ఏదైతే డ్రీమ్ చేసినో సినిమా ఫీల్డ్ గురించి ఏమైతే అన్నానో వీళ్ళకి ఆయనతో కూడా తెలియదు వాళ్ళు సేమ్ అట్లనే పోతున్నారు వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా లేరు సినిమా వాళ్ళ విషయానికి వద్దాం సార్ అట్లా మీకు కూడా టచ్ ఉంది కాబట్టి ఆ విషయం కూడా అడుగుదాం అసలు సినిమాకి సంబంధించిన హీరోలు కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఓటు హక్కు ఉండేవాళ్ళు పెద్దగా ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేయనట్టు కనబడుతుంది సో మన టాపిక్ అది కాబట్టి అడుగుతున్నాం సో ఓవరాల్ గా చెప్పండి అంటే ఓట్లు వేసిన వాళ్ళ విషయం పక్కన పెడదాం వేయని వాళ్ళకి మీరు ఇచ్చేసేటువంటి సజెషన్స్ ఏంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా వాళ్ళ బతుకులు మంచిగా నడుస్తున్నాయి వాళ్ళకి ఏం దోఖం ఉంది సినిమాలకు పోతున్న పైసలు వస్తుంది ఇక ఓటు పోయి ఆడ నిలబడి ఏం చేయాలి ఇక వాళ్ళకి సంబంధించిన ఎవడన్నా నిలబడి అవి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా నిలబడితే బయటకు వచ్చి వేసేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకి అనిపించి ఉంటది ఆ మాగంటి గోపీనాథ్ పాపం పోయిండు ఇక ఏమున్నది అనుకొని ఉంటారు ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ అనేటైనా ఆ బస్తీలలో ఆయనకున్న క్యాడర్ ఆయనకున్నది మరి ఏమనుకున్నారో లేదు అదే వాళ్ళ కుటుంబాలలో ఎవడన్నా నిలబడి ఉంటే ఉరికి వేసేటోళ్ళు గెలిపించుకోవడానికి అని నేను అనుకుంటున్నా ఎవడైనా స్వార్థపరుడే కదా వాళ్ళకి సుఖంగా మంచిగా సెటిల్ అయిపోయిన అలవాటు అయిపోయింది ఇక వాళ్ళు వచ్చి ఓటేసి తిప్పలబడేది ఏమున్నది